నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? భోగేష్ సార్. మీ ఊరండి? మాది లత్తవరం సార్, లత్తవరం గ్రామం. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారండి ఈసారి? ఇదే అండి, ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీనే నెగ్గుతుంది. అయితే మీ ప్రాంతంలో నెక్స్ట్ ఎవరు అభ్యర్థిగా నిలుస్తున్నారు ఈ విధంగా? పయ్యావుల కేశవ్ గారు అండి. ఉమ్మడిగా గెలుస్తున్నారా లేకపోతే ఉమ్మడిగా నిలుస్తున్నారా లేదా ఇండివిజువల్గా గెలుస్తున్నారా? అంటే ఉమ్మడి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు ఇక్కడ ఉంటున్నారు. ఆయనే గెలవచ్చని అనుకుంటాను. ఆయన గెలవాలని అంత ప్రగాఢంగా ఎందుకు కోరుకుంటున్నారండి? అంటే ఈ వైసీపీ పరిపాలన అంత బాగాలేదు కదా, అందుకు ఇంకా సెకండ్ ఆప్షన్ మాకు ఈయనే కదా. ఎందుకు నచ్చలేదు ఈ వైసీపీ పరిపాలన? 5 ఏళ్లలో మీకు నచ్చని అంశాలు ఏమిటో ఒకసారి చెప్తారా? అంటే ఈ ప్రభుత్వంలో రైతులకు అసలు ఏమీ చేయడం లేదు సార్. 10 ఎకరాలు ఉందని చెప్పేసి పథకాలన్నీ ఆపేశారు. పంట కొనుగోలు చేస్తామని చెప్పి ఆర్బీకేలు కట్టించారు, కానీ ఒక్క పంట కొనలేదు. ఎరువులు ఇవ్వడం లేదు, సబ్సిడీ కింద విత్తనాలు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు కొన్ని సోలార్కి సంబంధించి కానీ లేదా ఈ బిందు సేద్యానికి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి కొన్ని రావాలి, అవి ఏమన్నా వచ్చాయి ఇప్పటి వరకు? లేదు, ఈ ప్రభుత్వంలో స్ప్రింక్లర్లు కానీ డ్రిప్స్ కానీ అటువంటి ఏమీ ఇవ్వలేదు. గతంలో వచ్చాయి? ఇచ్చారు, సబ్సిడీ కింద కాదు కానీ ఫ్రీగా కానీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇట్లా వర్షాభావ పరిస్థితుల్లో పైపులు మోటార్లు ఇస్తాయండి. మీ ప్రాంతంలో ప్రధానంగా నీటి సమస్య ఉంది, అందులో ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు మీ ప్రాంతంలో? ఇట్లే సార్, పంటలు పండే టయానికి నీళ్ళు ఆగిపోవడం, అరకొరగా పంటలు పండించుకోవడం, పంట నష్టం రావడం, ఇంకా అప్పుల పాలు చేసుకొని ఆస్తులు అమ్ముకోవడమే. అసలే ఎండలు మండిపోతున్నాయి, దానికి తోడు ఈ నీటి సమస్య, ఎలా భరిస్తున్నారు ఈ సమస్యలన్నీ? ఇంక అట్లా గడుపుతున్నాం సార్. ఇంకో 2 నెలలు కదా, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు వస్తాయి అంటే తెలుగుదేశం వస్తుంది అని చెప్పి అంటున్నారు కాబట్టి పయ్యావుల కేశవ్ గారు ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంటుందంట? ఏమో సార్, అది మెజారిటీ అయితే వస్తుంది, కాకపోతే అధికారం అంటే కేశవ గారే వస్తారు. ఇక్కడ మెజార్టీ ఎంతో చెప్పలేం కానీ ఖచ్చితంగా గెలుస్తారంటారా? గెలుస్తారు సార్. ఇప్పుడు ఆయన గెలిస్తే రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారు? ఆయన ఈ మధ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కాబట్టి రైతులకు చాలా మేలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సార్ అన్నమాట. ఎందుకంటే కేంద్ర సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ సిస్టము, దాని ద్వారా రైతులని సాయం చేయొచ్చు ఆయన. అదేవిధంగా మీ ఊరికి ఆంధ్రనివాకాల ద్వారా చెరువు తవ్వించినారు కదా గతంలో, అది ప్రస్తుతానికి విశ్వేశ్వర రెడ్డి గారు పట్టించుకోవట్లేదు, అది కంప్లీట్గా సాల్వ్ అయిపోతుందా ఆ ప్రాబ్లం అని ఆశిస్తున్నారా? లేదు సార్, ఆయన కాలువ ద్వారా నీళ్ళు అయితే తరలించడం జరగలేదు. ఆయన అప్పట్లో దీక్షలు చేశారు, అన్నీ చేశారు, కానీ అధికారం వచ్చాక విత్డ్రా అయిపోయినారు. ఆయన ఏం చేయలేకపోతున్నారు. ఇన్ని నీళ్లు పోతున్నాయి కానీ ఉరవకొండ నియోజకవర్గంలో 10 చెరువులుగా నింపలేదు ఆయన సార్. అదే ఈసారి టీడీపీ గెలిస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటున్నారా? చేస్తారు సార్, ఆయన ఖచ్చితంగా అంటే చేస్తారు. పయ్యావుల కేశవ గారు చేస్తారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నామన్న. ఏ ఊరునా? లత్వరం. ఇప్పుడు రాబోయే రోజులు ఎవరు నాకు గెలిచేది సీఎం? చంద్రబాబు నాయుడు 100% చంద్రబాబు నాయుడు రావాలా, రాకపోతే ఏమో దాని పరిస్థితి మళ్ళీ వేరేగా ఉంటుంది. జగన్ వచ్చినాడంటే మళ్ళీ అడిగి తినే పరిస్థితి వస్తుంది. 100% చంద్రబాబు నాయుడు రావాలా. అయితే ఈసారి మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు రావాలో మీరు కోరుకు? పయ్యావుల కేశవ. ఎందుకని అంత ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు ఆయన రావాలి? చేయాలనుకున్నా అతనే మాత్రమే చేయగలడు. ఉరకొండ మండలంలోన వేరే వాళ్ళు ఎవరు వచ్చినారు చేయలేరు, అది కాదు కూడా. గతంలో ఏం చేసినారు, రాబోయే రోజులు ఆయన గెలిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు వస్తే రాబోయే కాలంలో మంత్రి అవుతాడు. దాని పనులు చాలా బాగుంటాయి. ఇంతకుముందు నీళ్ళు ఇడిచినాడు, ఇప్పుడు సీసీ రోడ్లు అవి అన్నీ మొత్తం కేశవ చేయించిండేటువంటి. నీళ్ళు ఇడిచింది ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి ఎందుకు ఆపినాడు అసలు? అన్న అది ఇంతకుముందు 2 సార్లు అయింది అట్లా చేయబట్టి కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడిపోయినారు. అది పండ్లు కూడా ఎండిపోయి వాళ్ళు దున్నుకున్నారు. అప్పుడు కేసు ఉన్నప్పుడు ఆ పరిస్థితి రాలేదు. ఇది జగన్ పరిపాలన అయితే చాలా చండాలంగా ఉంది. 100% ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలా, కేశవ కూడా గెలుస్తారు కంపల్సరీ. ఈ సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం ఏంది? అమ్మ ఒడి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు డైలీ. సంవత్సరానికి 10 రూపాయలు ఇస్తున్నాడు, డైలీ 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఏంది సంక్షేమ పథకాలు అతను? ఇప్పుడు అమ్మ ఒడి అంటున్నాడు, అది అంటున్నాడు. నాయన మీద డైలీ 200 తీసుకుంటున్నాడు. అప్పుడు నెలకి ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. 12 నెలల సంవత్సరానికి 12 నెలలు 72,000 అవుతుంది. 13,000 ఇస్తున్నాడు. మళ్ళీ 72,000 ఇక్కడ, 13,000 ఇచ్చేది ఇక్కడ. అతను ఏం వేయాలి ఇంకా? అదే ఈ ప్రభుత్వంలో మందు తాగి జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. దానికి బానిసలు అయితే కానీ వాళ్ళ ప్రాణాలు కూడా చాలా మంది పోయినాయి. హార్ట్ అటాక్లు వచ్చి, స్ట్రోక్లు వచ్చి, అవి వచ్చి. దాని గురించి నేనైతే చెప్పలేను. ఇంకా జగన్ అంత కల్తీ మంది చేసేసినాడు అన్న. అయితే పూర్తిగా మీరు అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు ఈ ప్రభుత్వం? భారీగా అసంతృప్తిగానే ఉన్నా. అయితే సూపర్ 6 ఇలా చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు తీసుకొస్తున్నారు కదా, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అది కంపల్సరీ చేస్తాడు. అది అందరూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అది
డెవలప్మెంట్ అభివృద్ధి పరంగా ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో ఎట్టుందంటారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధంగా అంటే తేడా గతంలో చూశారు కాబట్టి రెండు ప్రభుత్వాలకి తేడా ఏ విధంగా ఉంది? ఇంతకుముందు ప్రభుత్వమే 2019లో ఉన్నప్పుడు ప్రభుత్వమే బాగుందన్న, ఇప్పుడు అసలు బాగలేదు. ఎందుకని అంటే ఏ విధంగా మీకు నచ్చలేదు? ఏ అంశాలు నచ్చలేదు? రేట్లన్నీ మొత్తం రేట్లన్నీ పెంచేసినాడు. ఏమన్నా అంటే అమ్మఒడు అంటాడు. అది అమ్మఒడి గురించి నాయన బుడ్డి మీద భారీగా తీసుకుంటున్నాడు. మళ్ళీ ఏదో వాళ్ళు 18 ఏళ్ళకి వాళ్ళకి ఏది ఇది ఆశ పెట్టి ఏదో చేస్తున్నాడు. అంతే 10 రూపాయలు తీసుకుంటున్నాడు, 100 రూపాయలు తింటున్నాడు. ఏం పెద్ద బాగుండవా? బాగున్నా. ఎవరు? లత్తవరం. లత్తవరం. మీ పేరు? శ్రీధర్. ఇప్పుడు మీకు ప్రధాన సమస్య అందరూ కూడా చెప్పేది ఏంటంటే నీటి సమస్య అని. అది ఎందుకు క్లియర్ కావట్లేదు? ఆ చెవులకు వేసుకునే వాళ్ళు లేరు నీటి సమస్యని. అప్పట్లో పయ్యావుల కేశవ్ గారు మొత్తం ఆంధ్రీనివ కాలువ మొత్తం తెలిసిందే మీకు. అయితే దాన్ని ఎందుకు మళ్ళీ ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు కొనసాగించలేదు? రైతులకు డబ్బులు కట్టలేదు, రైతులు విడిచిపెట్టేశారు, అడ్డం వేసుకున్నారు రోడ్లు లేక. దానికి అడ్డం వేసుకున్నారు. రైతులకు డబ్బులు కడతారు, వాళ్ళు చేనుల్లో ఇచ్చేది. మీరు కట్టాలన్న డబ్బులు కాదు, రైతులు గవర్నమెంట్ కట్టాలి కదా. మా చేనులో పొలంలోనూ తొక్కుపోయినారు, డబ్బులు వేయలేదు. వాళ్ళు అవతలకి యువతలకు పోయే దారి లేవు, అందుకోసం వాళ్ళు అడ్డం వేసుకున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు చాలా నిధులు అయితే రావాలా సోలార్ సిస్టమ్కి, అట్లాగే ఈ డ్రిప్ ఇరిగేషన్కి ఏమైనా వచ్చినాయా? ఏమీ రాలేదు అసలు. ఎందుకు రాలేదు? 5 సంవత్సరాలు డ్రిప్పు లేదు, సోలారు లేదు, ఏమీ లేదు. గతంలో వచ్చినాయా? అప్పుడులో గతంలో డ్రిప్ వచ్చినాయి, సుంగులార్లు వచ్చినాయి, ఈ పైపులు ఇవి పీవీసీ పైపులు వచ్చి దండికి వచ్చినాయి. అప్పుడు మరి అప్పుడు దండిగా వచ్చినప్పుడు అసలు ఇప్పుడు కొంచెం కూడా ఎందుకు రాలేదు? ఒక్కటిగా ఇచ్చేవాళ్ళు నా దగ్గరే లేడు, రైతులు ఎవరు పట్టించుకున్నా నా దగ్గరే లేడు. ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లా అనిపించింది? 5 ఏళ్ళు చూసినావు కదా. మాకేం పెద్ద బాగా అనిపించలేదు. గతంలో ఎట్లా అనిపించింది? గతంలో అన్నీ ఇచ్చేసారు రైతులకి, సుంకరాలు ఇచ్చారు, నీళ్ళు వాటర్ కానీ తోలిచ్చారు, పైపులు గాంధీ కాళ్ళకి వేసుకునే పైపులు ఇచ్చినారు, శృంఖలాలు ఇచ్చినారు, డ్రిప్పులు ఇచ్చినారు, దండికి ఇచ్చినారు గత ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ నీళ్ళు ఏంది వాటర్ క్యాన్లు తెప్పించుకుంటున్నారంటే ఇంటికి ఇప్పుడు బయట నుంచి వస్తున్నాయి, ముస్టూరు నుంచి వస్తాం మా వరకు కొనుక్కొని తాగాల్సి. అప్పట్లో అంత లేదా సమస్య? అంత లేదు సమస్య. అందరూ దండుకు వచ్చి వాళ్ళకి జీతాలు ఇవ్వలేదంటారు, పైపులు పగిలిపోయినాయంటారు, నీళ్ళు 15 రోజులకి 20 రోజులు ఒకసారి వస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? పై వాళ్ళకి వేసి గెలిస్తే బాగుంది. పైన ఎవరు గెలిస్తే బాగుంటుంది? పైన చంద్రబాబు గెలిస్తే బాగుంది. అయితే ఇక్కడ సెంటిమెంట్ సంగతి ఏంది? ఇక్కడ ఎవరు గెలిచే వాళ్ళు పైన గెలవరంటే సెంటిమెంట్ ఏమి అట్లేముండదు, అట్లేముంటుంది. అదేం బ్రేక్ అవుదా ఇప్పుడు దాకా? ఏం కాదు, సెంటిమెంట్ ఏముంటుంది. బ్రేక్ అయిందా లేదా ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా బ్రేక్. ఇంతకుముందు కానీ దండికి కలిసినారు. అవునా? గుర్రం నారాయణప్ప గెలిచినాడు, భీమరెడ్డి గెలిచినాడు, కేశవ్ గెలిచినాడు. అట్లేం ఏముంటుంది మామూలు. పై వాళ్ళు కేసు గెలిచారంటారా? ఈసారి ఈజీగా గెలుస్తారు, పైన చంద్రబాబు గెలిచారు. గెలుస్తారు.